కొంతమంది అప్పిస్తారు కానీ అప్పు తిరిగి ఇవ్వరు. వీళ్ళు అప్పిచ్చేది ఎలా తెలుసా? వీళ్ళ కలిగి కాదు, వాళ్ళు ఏడుస్తున్నారని, వీళ్ళు ఏడుస్తున్నారని, ఫ్రెండ్ బాధపడతాడని మధ్యవర్తిగా ఉంటారు. ఎలా ఉంటారు? మధ్యవర్తులుగా ఉండి అప్పులు ఇస్తారు. తద్వారా వాళ్ళు ఇవ్వలేనప్పుడు వీళ్ళు వాళ్ళని ఏం చేయలేరు, ఎదుర్కోలేరు. అప్పుడు ఏం పడతారు? సిగ్గుపడతారు, అవమానపడతారు. అవమానం వాళ్ళ మీద ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మంచిగా ఉండండి తప్ప అతి మంచిగా ఉండకండి. మంచిగా ఉండండి కానీ ఏం చేయకండి, అతి మంచిగా ఉండకండి. అతి మంచిగా అంటే ఒక్క భార్య కలిగి ఉండటం ఏంటిది? మంచి. అలాగే 2-3 కలిగి ఉండటం అతి మంచిది. ఒక్క భర్తను కలిగి ఉండటం ఏంటిది? మంచి. అంతేగాని 2-3 కలిగి ఉన్నావు అనుకో, అదేంటిది? అతి మంచి. నిన్నేం చేస్తుంది? నాశనం చేస్తుంది. అవసరం ఉన్నప్పుడు నీ డబ్బు నువ్వు ఎంత సంపాదిస్తున్నావో దానికి తగ్గ ఇతరులకి డబ్బులే. అంతేగాని అప్పులు నువ్వు మధ్యవర్తిగా ఉండి నువ్వు ఇంకొకరి దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి ఇచ్చావు అనుకో, ఏంటిది? అది అతి మంచి. అతి మంచి నిన్ను నాశనం చేస్తుంది.